ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలవుతున్న తిరుపతి జిల్లా సూలూరుపేటలో వెలసిన శ్రీ చెంగాలమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ ఎంపికలో రాజకీయ సందిగ్ధత ఉన్నా ఇప్పటికీ సరైన నిర్ణయం తీసుకోకపోవడంపై సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్న భక్తులు ఆలోచనలో పడ్డారు. శ్రీ చెంగాలమ్మ ఆలయ శాశ్వత ధర్మకర్త అరవభూమి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చట్టబద్ధత లేని ఆలయ అభివృద్ధి కమిటీని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని, కమిటీలో ఉన్న 6 సభ్యులకు ఆలయాన్ని అభివృద్ధి చేసే అనుభవం ఉందా అని ప్రశ్నించారు. శ్రీ చెంగాలమ్మ ఆలయాన్ని బేనాటి మునిరెడ్డి, వేనాటి రామచంద్రారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కొండేపాటి గంగాప్రసాద్, రవి సన్నారెడ్డి, దువ్వూరు బాలచంద్రారెడ్డి ఇలా ఎంతో మంది అభివృద్ధి చేశారని తెలిపారు. నేను శ్రీ చెంగాళమ్మ ఆలయ వంశపారంపర్యం ధర్మకర్తగా 2008లో నన్ను డిక్లేర్ చేసినారు. ఎండోమెంట్ ట్రిబ్యునల్ గుంటూరు డిప్యూటీ కమిషనర్ కోర్టులో నన్ను ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్గా నేను డిక్లేర్ అయ్యి ఉన్నాను. అదిలాగాయితూ నేను అన్ని అమ్మని కార్యక్రమాలకి అన్నిటికీ అటెండ్ అవుతూ ఆమె బిడ్డలుగా మా వంశస్థులం ఆమె మీద అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగి మేము నిత్యము ఆమెని పూజ చేసుకునే వాళ్ళం. అయితే ఇటీవల నేను కొంతమంది రాజకీయంగా నన్ను అడ్డుకునేదానికి కొన్ని ప్రయత్నాలు చేసి విధంగా చేయడంలో నేను కోర్టును ఆశ్రయించాను. సరే, అమరావతిలో మనకు హైకోర్టులో నేను పిటిషన్ వేసి ఉండదు, హైకోర్టులో జరుగుతుంది. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి కమిటీ కూడా ఎవరిని డిక్లేర్ చేయలేదు. ఈ విధంగా ఉంది. వీళ్ళు ఈ రాజకీయంగా తాత్కాలికంగా డెవలప్మెంట్ కమిటీ అని దాన్ని పెట్టడం అది సబబు కాదు, అది చట్ట వ్యతిరేకము. అది కోర్టులో ఉండేటప్పుడు వీళ్ళు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అమ్మన్నకి అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి కొండేపల్లి గంగాప్రసాద్ గారు, తర్వాత ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, దువ్వూరు బాలచంద్రారెడ్డి గారు, ఇటువంటి వాళ్ళంతా కూడా అమ్మని సేవలో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళ సొంత నిధులు వెచ్చించి ఆమెకు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈయన నెలవల్లి సుబ్రహ్మణ్యం గారు ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, తిరుపతి బోర్డు సభ్యులుగా ఉన్నారు. ఆయన పూర్తి సహకారం కూడా మన దేవస్థానానికి ఉంటూ వచ్చింది. ఇప్పుడు కూడా ఆయన నిరంతరం కృషి చేస్తున్నాడు. అటువంటప్పుడు వీళ్ళు మళ్ళా అభివృద్ధి కమిటీ అని ఏమి అభివృద్ధి కాకుండా ఉండదు. అక్కడ అపారమైనటువంటి భక్తులు ఉన్నారు ఆమెకి. వీళ్ళు ఒక రాజకీయంగా ఒక కమిటీ అని ఫామ్ చేయడం ఇది చట్ట వ్యతిరేకము. దాని మీద నేను కోర్టుకు వెళ్ళదలుచుకున్నాను. అది ఆ కమిటీ వేయడానికి చట్టబద్ధత లేదు. దాన్ని ప్రభుత్వం కమిషనర్ కూడా యాక్సెప్ట్ చేయడు. వీళ్ళు అభివృద్ధి కమిటీ అభివృద్ధి లేకుండా పాడుబడి ఉండదు అమ్మని గుడి. అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతుండాయి కదా. అందులో అమ్మని కేసు ఉండేది మామూలు ఆర్డినరీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాదు, అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని ప్రభుత్వం నియమించి ఉండదు. అటువంటప్పుడు వీళ్ళు రాజకీయంగా ఏమి అభివృద్ధి చేస్తారు? గతంలో ఏమన్నా వీళ్ళు ఆర్థికంగా అమ్మనికి ఏమన్నా సేవ చేసిన వాళ్ళు ఉండారా? లేరు కదా మనకు తెలిసి. ఇప్పుడు వాళ్ళు పెట్టే కమిటీని అది చట్టబద్ధత కాదు. ఆ కమిటీని నియమించే అధికారం ఎవరికి లేదు. దాన్ని వీళ్ళు ఎట్లా ప్రపోజ్ చేసి ఇప్పుడు అభివృద్ధి వీళ్ళు వచ్చి చేసేది ఏంది? ఆడ బ్రహ్మాండంగా జరుపుతూ ఉండారు కదా అమ్మని భక్తులు. గంగాప్రసాద్ అయితేమి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితేమి, దువ్వూరు బాలచంద్రారెడ్డి అయితేమి, రవి సన్నారెడ్డి రెడ్డి గారు. ముఖ్యంగా మీరు మీడియా మిత్రులు వాళ్ళ పేర్లు కొంచెం గుర్తించాల. నేను చెప్పిన వాళ్ళ పేర్లంతా వాళ్ళు ఈ విధంగా చేసేటప్పుడు వీళ్ళు ఏమన్నా ₹1 ఖర్చు పెట్టేవాళ్ళ? ఈ అభివృద్ధి కమిటీ అని
వచ్చేవాళ్ళు ఎప్పుడన్నా పెట్టుండారా? వాళ్ళు చట్టబద్ధత లేని కమిటీని నియమిస్తూ దాంట్లో వాళ్ళు అమ్మనికి ఎప్పుడన్నా 10 రూపాయలు ఖర్చు పెట్టి ఏదన్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఏమన్నా పాలు పంచుకున్న వాళ్ళు ఉండారా? లేదు కదా. అసలు కమిటీ వేయడానికి చట్టబద్ధత కూడా లేదే. అది కోర్టు డిస్ప్యూట్లో ఉండే. మరి వీళ్ళని ఎవరు ఆమోదిస్తారు ఈ కమిటీని? ప్రభుత్వమా? లేదు, వాళ్ళు కమిటీ వేస్తే మేము అది చట్టబద్ధత కాదు, నేను హైకోర్టుకు పోయి దాని మీద వ్యాజ్యం చేసేదానికి సిద్ధంగా ఉండ. ట్రిబ్యునల్ గుంటూరు డిప్యూటీ కమిషనర్ కోర్టులో నన్ను ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్గా క్లియర్ అయి ఉన్నాను. అదిలాగా అయితే నేను అన్ని అమ్మని కార్యక్రమాలకి అన్నిటికీ అటెండ్ అవుతూ మీ బిడ్డలుగా మేము మా వంశస్థులం, మేము ఆమె మీద అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగి మేము నిత్యము ఆమెని పూజ చేసుకునే. అయితే ఇటీవల నేను కొంతమంది రాజకీయంగా నన్ను అడ్డుకునేదానికి కొన్ని ప్రయత్నాలు చేసి ఈ విధంగా చేయడంలో నేను కోర్టును ఆశ్రయించాను. సరే, అమరావతిలో మనకు హైకోర్టులో నేను పిటిషన్ వేసి ఉండదు, హైకోర్టులో జరుగుతుంది. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి కమిటీ కూడా ఎవరిని డిక్లేర్ చేయలేదు. ఈ విధంగా ఉంది. వీళ్ళు ఈ రాజకీయంగా తాత్కాలికంగా డెవలప్మెంట్ కమిటీ అని ఒకదాన్ని పెట్టడము అది సబబు కాదు, అది చట్ట వ్యతిరేకము. అది కోర్టులో ఉండేటప్పుడు వీళ్ళు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అమ్మన్నకి అపారమైనటువంటి శ్రద్ధలు కలిగినటువంటి కొండేపల్లి గంగాప్రసాద్ గారు, తర్వాత ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, దూరు బాలచంద్రారెడ్డి గారు, ఇటువంటి వాళ్ళంతా కూడా అమ్మని సేవలో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళ సొంత నిధులు వెచ్చించి ఆమె చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈయన నెలవల్లి సుబ్రహ్మణ్యం గారు ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, తిరుపతి బోర్డు సభ్యులుగా ఉన్నారు. ఆయన పూర్తి సహకారం కూడా మన దేవస్థానానికి ఉంటూ వచ్చింది. ఇప్పుడు కూడా ఆయన నిరంతరం కృషి చేస్తున్నాడు. అటువంటప్పుడు వీళ్ళు మళ్ళా అభివృద్ధి కమిటీ అని ఏమి అభివృద్ధి కాకుండా ఉండదు. అక్కడ అపారమైనటువంటి భక్తులు ఉన్నారు ఆమెకి. వీళ్ళు ఒక రాజకీయంగా ఒక కమిటీ అని ఫామ్ చేయడం ఇది చట్ట వ్యతిరేకము. దాని మీద నేను కోర్టుకు వెళ్ళదలుచుకున్నా. అది ఆ కమిటీ వేయడానికి చట్టబద్ధత లేదు. దాన్ని ప్రభుత్వం కమిషనర్ కూడా యాక్సెప్ట్ చేయడు. వీళ్ళ అభివృద్ధి కమిటీ అభివృద్ధి లేకుండా పాడుబడి ఉండదు అమ్మని గుడి.